నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని బీజేపీలో కొత్త వాళ్ళు ఇమడలేరా లేకపోతే ఇమడనివ్వట్లేదా అనే ప్రశ్నలు అయితే వెలువెత్తుతున్నాయి. ఎందుకు అనంటే గతంలో కూడా ఇలా చాలా మంది బీజేపీలో రాజీనామా చేసి వేరే ఇతర పార్టీలో జాయిన్ అయ్యారు. మరి అలాంటి పరిస్థితే ఇప్పుడు మళ్ళీ నెలకొన్నదా అని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి దానికి సంబంధించినంత వరకు కూడా గతంలో బీజేపీ నుంచి వెళ్ళిపోయిన లిస్టుల్లో చాలామందే ఉన్నారు. గతంలో బీజేపీలో వివేక్, జితేందర్ రెడ్డి, విజయశాంతి ఇలా పలు రాజకీయ నాయకులందరూ కూడా బీజేపీలో రాజీనామా చేసి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు ఎలక్షన్స్ ముందు. మరి అలాంటిదే ఇప్పుడు ఇంకొకటి జరుగుతుందా, ఏం చేయబోతున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. దానికి సంబంధించినంత వరకు కూడా ఒక క్లారిటీ అయితే రావట్లేదు. మరి ఏం చేస్తున్నారు బీజేపీ అని చెప్పి కూడా అటు రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఇది ఇలానే బీజేపీ కనుక ఇలానే కొనసాగితే బీజేపీ యొక్క భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పి కూడా బీజేపీలో ఉన్న రాజకీయ నాయకులే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఎప్పటి నుంచో కూడా లైక్ ఎలా చెప్పాను కదా, గతంలో చాలా వరకు కూడా వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళు బీజేపీలో నుంచి వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళే. మరి అలానే ఇప్పుడు ఈటల కూడా ఇలాంటి ఒక అవమానమే జరుగుతుందా అని కూడా అనిపిస్తుంది. మరి దానికి సంబంధించినంత వరకు కూడా ఈటల సొంత ఇలాకా హుజురాబాద్ ఆయన గ్రామంలోనే, ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈటలకు సంబంధించిన మనుషులు ఎవ్వరికి కూడా పోస్టులు ఇవ్వట్లేదు. అది ఏ చిన్న పోస్ట్ అయినా సరే బీజేపీలో ఇవ్వట్లేదు అని చెప్పి కూడా బీజేపీ మొత్తం అక్కడ హుజురాబాద్ బీజేపీ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఎవ్వరికి కూడా ఎలాంటి పోస్టులు ఇవ్వట్లేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి కూడా మాట్లాడుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాకు ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు సీట్లు ఇవ్వమని అంటున్నారు, టికెట్లు ఇవ్వమని అంటున్నారు. ఇదే కాదు, ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కూడా మమ్మల్ని ఎక్కడ కూడా పిలవట్లేదు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సరే పిలవకపోయినా మన పార్టీ కదా కలుపుకొని పోదాము అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ పార్టీ దగ్గరికి మీటింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళని అవమానిస్తున్నారు, స్టేజ్ మీదకి పిలవట్లేదు, కనీసం కూర్చోడానికి ఒక చైర్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పి కూడా బాధపడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి అదే కాకుండా ఇంకా మహిళలు కూడా బాధపడాల్సి వస్తుంది. నేను ముందుగా ఇట్లా వెళ్ళి ముందు నుంచొని ముందు చేస్తుంటే ప్రోగ్రామ్ని నన్ను వెనకాలకి లాగిండ్రు అని చెప్పి కూడా ఒక మహిళ ఏడ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇది ఇలానే కొనసాగితే బీజేపీ యొక్క భవిష్యత్తు ఏంటా అని చెప్పి కూడా చాలామంది వరకు వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్కులా మారింది. మరి ఏం చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది పరిస్థితులు బీజేపీవి తెలంగాణలో? ఇది ఇలానే ఉంటే బీజేపీ ముందుకి సాగగలదా లేకపోతే లేదా అని చెప్పి బీజేపీలో ఉన్న కార్యకర్తలే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కలిగింది. మరి దీనికి సంబంధించినంత వరకు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు దీని మీద దృష్టి పెట్టబోతున్నారా లేకపోతే ఏం చేయబోతున్నారు, ఎలా వర్క్ చేయబోతున్నారు అనేది అయితే చూడాల్సింది. ఎందుకంటే ఇక్కడ క్యాడర్లు, మరి ముఖ్యంగా క్యాడర్లలో విషయాలకు వచ్చేసరికి కూడా బీజేపీకి ప్రతి మనిషికి ఒక్కొక్క క్యాడర్ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ రీసెంట్గా కూడా గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అంటే ప్రాధాన్యత ఇవ్వట్లేదు పార్టీ బీజేపీ పార్టీ నాకు సరిగ్గా అనిపించట్లేదు, నేను అనుకున్నవి నేను చెయ్యలేకపోతున్నాను అని చెప్పి స్పష్టంగా రాజాసింగే చెప్పడం జరిగింది. మరి అలాంటిదే ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయా, ఇంకా ఇలాంటివి ఏమైనా జరగబోతున్నాయా అనేది కూడా అనిపిస్తుంది. మరి ఇది ఇలానే కొనసాగితే బీజేపీలో కొత్త చేరికలు ఉంటాయా, ఉండవా అనేది ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. మరి దీనంతటికీ కూడా ఇప్పుడు ఏంటి అధిష్టానం, బీజేపీ అధిష్టానం, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఎలా బీజేపీని తెలంగాణలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఎలాంటి వాళ్ళు కార్యాచరణలు మొదలుపెట్టారు అనే విషయం మీద అయితే పని చేయాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించినంత వరకు కూడా ఏం చేయబోతున్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనా కానీ ఒకటి, సో గతంలో కూడా బీజేపీకి గుడ్ బై చెప్పిన వాళ్ళల్లో లిస్ట్ పెద్దగానే ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు వేరే పార్టీలలో చేరారు కూడా. సో వివేక్ కానివ్వండి, తర్వాత రాజ్ గోపాల్ కానివ్వండి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీజేపీకి గతంలో ఎలక్షన్స్ ముందు
ఎలక్షన్స్కి ముందే వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందే వీళ్ళందరూ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. అప్పటి నుంచి పార్టీలో అసలు చేరికలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది బీజేపీది అని చెప్పి కూడా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి అదేవిధంగా ఇంకొకటి ఏంటిది అనంటే ఇదే తరహాలో ఇది గనక ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది బీజేపీది అనేది మాత్రం ఇక్కడ ఇంకా క్లారిటీ అనేది రాలేదు. మరి ఏం చేయబోతున్నారు బీజేపీ తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటి, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికే వాళ్ళు చాలా తీసుకొస్తున్నారు. లైక్ రైల్వేస్కి సంబంధించినంత వరకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని కానివ్వండి, లేదు అని అంటే పసుపు బోర్డు అని చెప్పి ఇలాంటి కొన్ని డెవలప్మెంట్స్ అయితే తీసుకొస్తున్నారు. మరి దీనికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు తెలంగాణని మేము డెవలప్ చేస్తున్నాము అనే విషయంలో అక్కడ నుంచి బడ్జెట్ వచ్చే విషయాలలో ప్రతి ఒక్క దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పి కూడా అటు బీజేపీ అంతా కూడా చెప్పుకొస్తుంది. మరి ఇదే తరహాలో ఏం చేయబోతున్నారు ఇంకా ఇలానే కనుక ఇప్పటికైతే వీళ్ళందరూ ఎవరు లేరు, కానీ నెక్స్ట్ అసలు ఎలా ఉండబోతుంది? ఇప్పటికే బీజేపీ నినాదము బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పడం. మరి అదే మాట మీద బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తుంది అని చెప్పి అదే కార్యాచరణతో వీళ్ళు అదే నినాదంతో ముందుకు వెళ్తారా, లేకపోతే ఏం జరగబోతుంది బీజేపీలో అనేది అయితే చూడాల్సి ఉంది. అంతేకాకుండా గతంలో జనార్దన్ రెడ్డికి ఏదైతే బీజేపీలో జరిగిందో అలాంటిదే ఇప్పుడు ఈటలకి జరుగుతుందా, అలాంటి అవమానాలే ఈటల కూడా ఎదుర్కొంటున్నారా అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. మరి దీనికి సంబంధించినంత వరకు చూస్తే అవుననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే హుజూరాబాద్కి సంబంధించినంత వరకు అక్కడ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఎప్పుడు ఈటలకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని, ఈటలకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళనే అక్కడ జిల్లా అధ్యక్షుడిగా బీజేపీ వాళ్ళు చేశారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు మరి ఏం జరుగుతుంది అనేది. మరి ఎందుకని చెప్పి జిల్లా అధ్యక్షుడు ఈటలకి వ్యతిరేకంగా మాట్లాడే అతనే జిల్లా అధ్యక్షుడు అక్కడ ఎలా ఉన్నారు? దీని గురించి ఆలోచిస్తే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కావాలని చెప్పే ఇదంతా చేస్తున్నారు, టార్గెట్ చేసుకున్నారు, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి అనే విషయం ఇక్కడ స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది. మరి ఇదే గనక కంటిన్యూ అయితే ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది పరిస్థితి అనేది అయితే చూడాల్సి ఉంది. వేచి చూడండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.